హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి స్మార్ట్ ఆన్సర్స్ అనేవి ఎలా రాయాలి, మిమ్మల్ని టాప్లో ఉంచే ఆన్సర్స్ అనమాట ఇవి. ఇటువంటి స్ట్రాటజీస్ అనేవి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు టాప్లో ఉంటారు. సో టాప్లో ఉండటం కోసం ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇక్కడ నేనేం చెప్తానంటే స్పెషల్గా మీరేమీ కంటెంట్ అనేది సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వేల మంది రాసే సేమ్ కంటెంట్తోనే మీరు టాప్లోకి ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది, ఎంతమంది చదువుతారు? యూపీఎస్సీకి మొత్తం చాలామంది చదువుతారు, కానీ ఆన్సర్స్ మాత్రం కొందరే బాగా రాయగలరు అనమాట. అంటే ఇప్పుడు స్పెక్ట్రమ్ ఉంది, సో స్పెక్ట్రమ్ బుక్ ఉంది దేనికి, మోడర్న్ ఇండియాకి. సో లేదా తెలుగు అకాడమీ బుక్ ఉంది. ఈ బుక్స్ అనేది వేల మంది చదువుతారు, కానీ కొంతమంది మాత్రమే టాప్లో వస్తారనమాట. సో ఎందుకు వాళ్ళు టాప్లో వస్తారు? వాళ్ళు రాసే విధానము, వాళ్ళు ఏమైనా కొత్తగా యాడ్ చేసుకుంటారంటే కొన్ని వాల్యుయేషన్ చేసుకుంటారనమాట. ఈ వాల్యుయేషన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. సో వాల్యుయేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో ఇందులో నేను మీకు ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వాల్యుయేషన్ ఎలా తీసుకోవాలంటే మీరు ఒకటి కొన్ని వాల్యుయేషన్ అంటే కొన్ని మెటీరియల్స్ కావచ్చు, ఆ న్యూస్ నుంచి కావచ్చు, కరెంట్ అఫైర్స్ న్యూస్ నుంచి కావచ్చు, అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఇవి కావచ్చు, లేదా వేరే బుక్స్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటారు అనమాట. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఆన్సర్స్ అనమాట. సో స్మార్ట్ ఆన్సర్స్ వల్ల కూడా మీకు వాల్యుయేషన్ అనేది అవుతుందన్నమాట. స్మార్ట్ ఆన్సర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆస్పిరెంట్, ఇంకో ఆస్పిరెంట్ బి అనే ఆస్పిరెంట్ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ అనే ఆస్పిరెంట్ రాసే ఆన్సర్నే బి ఆస్పిరెంట్ కూడా రాస్తారు, కానీ ఏ ఆస్పిరెంట్కి ఓన్లీ 3 లేదా 4 మార్క్సే పడతాయి, ఇతనికి 7 నుంచి 8 మార్క్స్ పడతాయి. కానీ సేమ్ కంటెంట్, కానీ రాసే విధానం వేరు ఉంటుంది. రాసే ప్రతి పాయింట్, సెంటెన్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ అదే చెప్తాను అనమాట, ఎటువంటి స్మార్ట్ ఆన్సర్స్ రాయడం వల్ల ఇక్కడ మీకైతే వస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఆన్సర్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఇదంతా మనం ఎక్కడ ఇస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన మొత్తం కూడా మిషన్ కోహినూర్. సో మనము మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాము. సో ఆ వాట్సాప్ లింక్ ద్వారా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు అడ్మిషన్ అయితే తీసుకుంటారనమాట. సో ఓకేనా, సో మన వాట్సాప్ టీమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మన మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ ఆన్సర్స్ సంబంధించి ఒక స్పెషల్ సెషన్స్ అనేది తీసుకుంటాం అనమాట. సో అందరూ రాసే సేమ్ కంటెంట్తో మీరు ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, టాప్ 5 అనేది టార్గెట్ పెట్టుకొని మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు చాలా ఉంటాయన్నమాట. మిషన్ కోహినూర్ ప్రోగ్రాము త్వరలోనే క్లోజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరిని కూడా జాయిన్ చేసుకోమంటాం, తర్వాత ఒక 35 డేస్ ముందే క్లోజ్ చేసేస్తాము. సో ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ నుంచి కూడా అందరి మీద నీట్గా అన్నీ కూడా చెప్తూ వస్తున్నాము. అన్ని యాప్లో ఉంటాయన్నమాట. సో మీరు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా రాయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు స్మార్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలి చెప్తాను. ఆల్రెడీ వాల్యుయేషన్కి సంబంధించి నేను మన మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో చెప్పున్నాను, ఆ ప్రోగ్రాంలో మొత్తం ఉంటాయి. ఇప్పుడు మనము వాల్యుయేషన్కి ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎలా రాయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు డెమో వీడియోస్ చెప్పాను మిషన్ కోహినూర్లో, అలానే ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన మోడర్న్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో అది వచ్చేసి ట్రైబల్ మూమెంట్స్ అనమాట. సో ట్రైబల్ మూమెంట్స్ ఈ ట్రైబల్ మూమెంట్స్ అంటే గిరిజన ఉద్యమాలు ఉంటాయి కదా. సో మనకి నేషనల్ మూమెంట్లో, సో డ్యూరింగ్ ది నేషనల్ మూమెంట్ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, సో మనకి స్వాతంత్రోద్యమం సమయంలో ట్రైబల్ మూమెంట్స్ గురించి రాయమంటూ ఉంటారు. చాలాసార్లు యూపీఎస్సీలో కూడా దీని గురించి అడుగున్నారు. అలానే చుట్టుపక్కల స్టేట్ పిఎస్సీ కావచ్చు, అక్కడంతా కూడా దీని క్వశ్చన్ రిపీట్ అయి ఉందన్నమాట. అలాంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ని 3 to 4 మార్క్స్ పడేలా ఎలా ఉంటుంది, కామన్గా అందరు రాసేది, స్మార్ట్గా రాసేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏ ఆస్పిరెంట్ అనే వ్యక్తి రాస్తున్నాడు, సో బి ఆస్పిరెంట్ అనే వ్యక్తి రాస్తున్నారు. సో ఓకేనా. సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఇతనికి 3 to 4 మార్క్స్, సో ఇతను రాసే ఆన్సర్ 3 to 4 మార్క్స్ పడతాయి. ఇక్కడ ఇతనికి 7 to 8 మార్క్స్ అనమాట. సో 7 to 8 మార్క్స్ పడే ఛాయిస్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో చూద్దాం ఎలా రాస్తారు దీనికి సంబంధించి. మామూలుగా మనకి స్వాతంత్రోద్యమంలో ట్రైబల్ మూమెంట్స్ అంటే ఏవే ఉంటాయి. సో ట్రైబల్ మూమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి నీట్గా రాస్తాం. ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ రాస్తారు, ట్రైబల్ మూమెంట్కి సంబంధించి ఇంట్రడక్షన్ రాస్తారు, తర్వాత కన్క్లూజన్ కామన్గా ఉంటాయి. బాడీలో సో ట్రైబల్ మూమెంట్స్ డ్యూరింగ్ ది నేషనల్ మూమెంట్ అని చెప్పి సబ్ హెడింగ్ పెడతారు అందరు కామన్గా. సో కొంతమంది బుల్లెట్ పాయింట్స్ రాస్తారు, పారాగ్రాఫ్స్ రాస్తారు, కొంతమంది సబ్ హెడింగ్స్ పెడతారు. నేనైతే సబ్ హెడింగ్స్ ప్రిఫర్ చేస్తాను దీనికి. సో ఫస్ట్ నుంచి మీరు నీట్గా, సో సంతాల్ రెబెలియన్ మనకి ఎందుకంటే 1857 కంటే ముందు జరిగింది కాబట్టి సంతాల్ రెబెలియన్, ఇంకా మనము చాలా తీసుకోవచ్చు అనమాట. బిల్స్ అప్రైజింగు, ఇట్లా మీరు టైం పీరియడ్ ప్రకారం రాసుకోండి. సో టైం పీరియడ్ ప్రకారం ఇంకా మనకి కుకీ రివోల్ట్కి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ మనం ఇంకా తీసుకుంటే రంపా రివోల్టు, సో ఆంధ్రప్రదేశ్లో కోస్టల్లో జరిగింది కదా, సో రంపా రివోల్టు, సో దీనికి సంబంధించి కావచ్చు. ఇంకా మనకి సంతాల్ రివోల్ట్తో పాటు ఇంపార్టెంట్ ఇచ్చిన మోపల
సో మోప్లా రివోల్ట్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా మీరు ఒక 7-8 సబ్ హెడ్డింగ్స్ పెట్టి మెయిన్ బాడీలో నీట్గా రాశారు. కామన్గా రాసే స్ట్రాటజీ ఇది కామన్గా అందరు రాస్తారనమాట. కామన్ స్ట్రాటజీ ఇదనమాట. అయితే దీన్ని కొంచెం స్మార్ట్గా ఎలా రాయాలి ఇట్లా మీరు సబ్ హెడ్డింగ్స్ పెట్టి దాని కింద మ్యాటర్ ఇస్తారు. అయితే దీన్ని స్మార్ట్గా రాసేది ఏంటంటే మనం ఇక్కడ కీవర్డ్ తీసుకోవాలి. నేషనల్ మూమెంట్ అంటే స్వాతంత్రోద్యమం. మనకి స్వాతంత్రోద్యమంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి? సో మేజర్ ఈవెంట్స్ తీసుకుంటే మనకి 2 ఈవెంట్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి 1857 రివోల్ట్. సో 1857 రివోల్ట్, దీని తర్వాతే మన స్వాతంత్రోద్యమం అనేది సో బాగా అవుతుంది. సెకండ్ వచ్చేసి గాంధీ ఫేజ్ అనమాట. సో గాంధీ యుగం. సో గాంధీ ఫేజ్, ఈ 2 తీసుకుంటాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ పాయింట్స్ని మీరు మెయిన్ థీమ్గా తీసుకోండి ఇక్కడ. సో మెయిన్ థీమ్గా తీసుకోండి అంటే 1857 గాంధీ ఫేజ్ని మీరు మెయిన్ థీమ్గా తీసుకొని ఇప్పుడు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇతను బి ఆస్పిరెంట్ ఏం చేయాలంటే సో ఇక్కడ మీరు సబ్హెడింగ్ పెట్టాలి, ట్రైబల్ మూమెంట్స్. సో ట్రైబల్ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి. సో బిఫోర్ గాంధీ ఫేజు అంటే గాంధీ యుగానికి ముందు ట్రైబల్ మూమెంట్స్ ఏమున్నాయి? సో కొన్ని సబ్హెడింగ్స్ పెట్టేసి ఒక 4-5 రాసేసేయండి. నెక్స్ట్ సబ్హెడింగ్ వచ్చేసి ట్రైబల్ మూమెంట్స్. సో ట్రైబల్ మూమెంట్స్ డ్యూరింగ్ గాంధీ ఫేజు. సో ఇలా సబ్హెడింగ్ పెట్టడం వల్ల ఒక వ్యూ అనమాట. సో ఇక్కడ కంటెంట్ సేమే. ఇక్కడ సంతాల్ రెబెలియన్ బిల్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకున్నారు, తెలుగు అకాడమీ నుంచి రాశారనుకోండి. సో తెలుగు అకాడమీ నుంచి ఇతను రాసే కంటెంట్ ఇక్కడ రాసే కంటెంట్ సేమ్ ఉంటుంది తెలుగు అకాడమీలో, లేదా స్పెక్ట్రమ్ బుక్ నుంచే రాశారు సేమ్ ఉంటుంది. కానీ ప్రెజెంటేషన్ వేరుంది కదా. సో ప్రెజెంటేషన్ వేరుంది. నేనేం చెప్తున్నానంటే మన ప్రోగ్రాంలో చెప్తాను నేను, ఏది మన మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో నేను ఒక విషయం చెప్తాను అక్కడ. అదేంటంటే కంటెంట్ అనాలిసిస్, కంటెంట్ వర్సెస్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. అంటే కంటెంట్లో ఏం చెక్ చేస్తారు, ప్రెజెంటేషన్లో ఏం చెక్ చేస్తారు, దేనికి ఎక్కువ మార్క్స్ ఇస్తారు ఎగ్జామినరు, దేన్ని బాగా ఫోకస్ చేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఇట్లా రాయడం అనమాట, ఇలా రాయాలి. సో ఇలా రాస్తే మీకు మార్క్స్ చాలా బాగా పడతాయి. అంటే మిగతా వాళ్ళకంటే కూడా ఇది అందరూ ఆన్సరే ఉంది, కానీ జనరల్గా ఉంది. సో మ్యాక్సిమం అంటే 5 మార్క్స్ కంటే ఎక్కువ పడవు. ఇక్కడ 8 మార్క్స్ వరకు పడేదానికి అవకాశం ఉంది, 7 to 8 మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. మీరు నీట్గా ఇచ్చారు. లేదా గాంధీ ఫేజ్ కాకుంటే 1857 రివోల్ట్ తీసుకోండి, 1857 రివోల్ట్ తీసుకోండి. సో ఆఫ్టరు 1857 రివోల్ట్కి ముందు ట్రైబల్ మూమెంట్స్ ఏమున్నాయి, ఆఫ్టర్ 1857 తర్వాత రివోల్ట్స్ మనకి ట్రైబల్ మూమెంట్స్ ఏమున్నాయి, ఇలా రాయాలి. ఇలా రాస్తే స్మార్ట్ అనమాట. సో స్మార్ట్ ఆన్సర్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్ట్ బై బాండ్ అనమాట. ఎవరికి పుట్టుకతో రాదు. మీరు రాసే ఆన్సర్ని కొత్తగా ఆలోచించండి. సో కొత్తగా ఆలోచించి రాస్తేనే మీకు మెయిన్స్లో మార్క్స్ పడతాయి. కాంపిటీషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. 563 పోస్టులు ఉన్నాయి, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ 2000 మంది నుంచి 5000 మంది దాకా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరు కూడా ప్రిపరేషన్ సరిగా ఉండట్లేదని కాకుండా ఇప్పటి నుంచి ఇంతవరకు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నుంచి బాగా యాక్టివ్గా ఉండండి, స్మార్ట్గా ఆలోచించండి, మీ బ్రెయిన్కి పని పెట్టండి, బాగా థింక్ చేయండి. థింక్ బిగ్ అంటారు కదా. సో మీరు రాసే ఆన్సర్లో ఎలా రాయాలి, కొత్తగా ఎలా రాయాలి. సో సేమ్ కంటెంట్ ఇంకా కొత్తగా అడ్వాన్స్డ్గా మల్టీ డైమెన్షనల్ వ్యూలో కావచ్చు, ఎగ్జామినర్కి కొత్తగా అనిపించాలి ఎలా రాయాలి, ఇటువంటి థింగ్స్ అని ఆలోచించండి. కామన్గా జనరల్గా ఏదో కంటెంట్ రాస్తే అవ్వదు. 1000 మంది రాస్తారు. మీరు రాసే కంటెంట్ అనేది 5000 మందిలో 2-3 వేల మంది రాస్తారు ఆ బుక్స్ చదివి. ఇప్పుడు స్పెక్ట్రమ్ బుక్ ఎంతమంది చదువుతారు, తెలుగు అకాడమీ బుక్ ఎంతమంది చదువుతారు, కానీ 563 మంది ర్యాంకర్స్ అవుతున్నారే. ఎందుకు అవుతారంటే ఇదే అనమాట స్మార్ట్ ఆన్సర్స్. సో దీని మీదే మనము ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. సో ఇటువంటి థీమే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ ఏంటంటే మీకు ఎక్కడ 3-4 మార్క్స్ పడతాయో అక్కడ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం ఎలా, సో 6-7 మార్క్స్ గెయిన్ చేసుకోవడం ఎలా అనేది దీని ఒక స్ట్రాటజీ అనమాట. టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని కావచ్చు, రిమైనింగ్. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందామా. ఇంకో క్వశ్చన్ తీసుకొని ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక ప్రశ్న తీసుకుందాము. ఈసారి జాగ్రఫీ నుంచి తీసుకుందాం. సో జాగ్రఫీ నుంచి ఎక్కువగా మనకి యూపీఎస్సీ పరంగా కావచ్చు, స్టేట్ బేస్ పరంగా రిపీట్ అవుతున్నటువంటి ఒక క్వశ్చన్ తీసుకుందాము. సో అదే మన ఇండియా ఏంటంటే వ్యవసాయ ఆధారిత కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్, సో మన భారతదేశంలో ఎటువంటి ఛాలెంజెస్ కావచ్చు, సో అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ లేదా ఛాలెంజెస్ ఉన్నాయి, సో ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పేసి సవాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. సో మన ఇండియాకి సంబంధించి అడిగారు అనుకోండి, ఈ ప్రశ్న అయితే అడిగారు, మిమ్మల్ని రాయమన్నారు. సో కామన్గా జనరల్గా అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అనగానే సో కామన్ ఆస్పిరెంట్స్, సో అంటే మనకి నేను చెప్పేది స్మార్ట్గా కాకుండా కొంచెం కామన్గా రాసే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, సో అది మీరు డిసైడ్ అవ్వండి మీరు ఎలా రాయాలనుకున్నారో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఇస్తారు. సో ఇక్కడ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి ఒక్కొక్కదాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవ్వడమే కంటెంట్ బాగానే ఇస్తారు, కంటెంట్ చాలా నీట్గా ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ అంటారు. సో ల్యాక్ ఆఫ్ ఇరిగేషను, సో ఇన్అడిక్వేటు ట్రాన్స్పోర్ట్, తెలుగు మీడియం వాళ్ళు చూసుకోండి, అంటే మనకి రవాణా సరిగా లేదు, నీటిపారుదల సరిగా లేదు. సో ఇదొకటి కావచ్చు. నెక్స్ట్ మనకి క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అనమాట, అదొకటి. శాలినిటీ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. శాలినిటీ ఆఫ్ వాటరు, శాలినిటీ ఆఫ్ ల్యాండ్, ఇదొకటి కావచ్చు. ఇంకా మనకి ఏముంటాయి సీడ్స్కి సంబంధించి. సో క్వాలిటీ, సో మనకి లో క్వాలిటీ సీడ్స్, సో లో క్వాలిటీ సీడ్స్,
లో క్వాలిటీ సీడ్స్ ఇట్లా మనకి 5, 6, 7, 8 ఇచ్చారనుకోండి, ఇలా ఇస్తారు. ఇది కామన్ స్ట్రాటజీ. ఇది కామన్గా అందరూ యూజ్ చేసే రాసేటటువంటి సబ్ హెడ్డింగ్స్ అనమాట. ఇవి కామన్గా రాసేవి. అయితే దీన్ని ఎలా స్మార్ట్గా రాయాలి? సో దీన్ని ఎలా స్మార్ట్గా రాయడం వల్ల మంచి మార్క్స్ పడతాయి. ఇలా రాయడం వల్ల ఇది కామన్గా అందరూ రాస్తారు. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అంటే, వ్యవసాయం ఎదుర్కొనే సమస్యలు అంటే కామన్గా అందరి దగ్గర 10, 15 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, దాంట్లో 7 లేదా 8 సబ్ హెడ్డింగ్స్ బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంతమంది పారాగ్రాఫ్స్ రాశారు, లేదా కొంతమంది 12, 15 బుల్లెట్ పాయింట్స్ రాశారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎందుకంటే మ్యాటర్ సేమ్గా ఉంటుంది. స్టాటిక్స్ యూజ్ చేస్తారు, మంచి మంచి గణాంకాలు కావచ్చు, ఎకనామిక్ సర్వే నుంచి తీసుకుంటారు, రియల్ టైంలో న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటారు, అంతా ఓకే. సో ఇదంతా బాగానే ఉంది. అయితే దీన్ని స్మార్ట్గా ఎలా రాయాలి? సో మన భారతదేశం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనము అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండెంట్ కంట్రీ అనమాట. సో మన దేశంలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఏ దేశంలో మీరు చూసుంటారు. సో ఒకప్పుడు మన ప్రైమరీ సెక్టారు, సో అగ్రికల్చర్ అల్లీడ్ సెక్టర్ ఉంది కదా, ఇదే మన జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసేది. మోర్ దాన్ 60%, 65% వరకు ఒకప్పుడు అగ్రికల్చరే ఉన్నది. సో ప్రజెంట్ డేస్లో సర్వీస్ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అనేది దాన్ని క్రాస్ చేసింది. కానీ ఇప్పుడు కూడా చూడండి, మన ఇంటి దగ్గర ఫార్మర్స్, మన ఫాదర్స్ కావచ్చు, మన గ్రాండ్ ఫాదర్స్, ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారనమాట. సో కాబట్టి మనది వ్యవసాయ ఆధారిత దేశం అనమాట. సో దీన్ని బట్టి ఒక్క విషయం ఆలోచించండి. అంటే కొన్ని దశాబ్దాలుగా మన భారతదేశంలో స్వాతంత్రం దగ్గర నుంచి తీసుకుంటే వ్యవసాయం అనేది జరుగుతూ ఉంది. గవర్నమెంట్ చాలా రీఫార్మ్స్ అనేది తీసుకొస్తూ ఉంది. దాంట్లో కొత్త కొత్త సంస్కరణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మనకి ఇష్యూస్ అనేవి ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట, ప్రాబ్లమ్స్. దీన్ని మెయిన్ థీమ్గా తీసుకుంటే మనకి ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 2 టైప్స్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. సో మీరు ఖచ్చితంగా రేపు సబ్ హెడ్డింగ్స్లో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అని పెట్టండి. సో ఇందులో మనకి ఒక 2 లేదా 3 లేదా 4 సబ్ హెడ్డింగ్స్ ఇవ్వండి. తర్వాత షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్. సో షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ లేదా షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ పెట్టి, సో ఇక్కడ ఒక 3 లేదా 4 ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మనం చూసుకుంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏముంది మనకి? ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్. సో ఇప్పటికీ రాయలసీమ, దక్కన్ ప్లాటో కావచ్చు, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ రీజన్స్లో ఇప్పటికీ వాటర్ సరిగా లేవన్నమాట. సో నీటిపారుదల సరిగా లేదు. కానీ కొన్ని ప్రాంతాలు అతివృష్టి అయ్యి వాటర్ని వేస్ట్ అయిపోయి పంటలు పోతున్నాయి. ఇప్పుడు శాలినిటీ ఉంది. శాలినిటీ ఎందుకు అవుతుంది? వాటర్ యొక్క యూసేజ్ విపరీతంగా అయినప్పుడు శాలినిటీ అనేది అయిపోతుంది అనమాట, ల్యాండ్ మొత్తం కూడా. ఇది ఒకటి కావచ్చు. ఇంకా మనకి షార్ట్ టర్మ్ ఇష్యూస్ అనమాట. షార్ట్ టర్మ్ ఇష్యూస్లో మనం మీద చూసుకుంటే మాన్సూన్స్. సో వీక్ మాన్సూన్స్ ఒక సంవత్సరం వీక్గా ఉంటాయి, ఒకసారి స్ట్రాంగ్గా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అనమాట. సీడ్స్ కూడా మనకి షార్ట్ టర్మ్ ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని రీజన్స్లో ల్యాక్ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ ఇస్తూ ఉంటారు, కొన్నిసార్లు మంచి సీడ్స్ వస్తుంటాయి కొన్ని రీజన్స్లో. ఇది షార్ట్ టర్మ్ ప్రాబ్లం అనమాట. సో లాంగ్ టర్మ్ ప్రాబ్లం చూసుకుంటే ల్యాండ్ హోల్డింగ్స్. సో ల్యాండ్ హోల్డింగ్స్ మనకి ఇప్పుడే కాదు, బ్రిటిష్ టైం నుంచి కూడా కొందరికి 3 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ, మనకి 3 to 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి 10 to 20 ఎకరాస్ ల్యాండ్ ఉంటుంది. 6 to 7 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి 1 ఎకరా కూడా ఉండదు అనమాట. సో ఇట్లా స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట ప్రజలు, ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ. కాబట్టి ఇలా రాయాలి ఆన్సర్ అనేది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ని ఇష్యూ రైజ్ చేస్తున్నారు నీట్గా. సో దీనికంటే ముందు దీంతో పాటుగా మీరు ఏం చేయాలంటే ఒక్క మైండ్ మ్యాప్ వేయండి. సో మైండ్ మ్యాప్ అనేది ఒకటి ఇక్కడ యూజ్ చేయండి. సో మైండ్ మ్యాప్ అనేది మనం సింపుల్గా అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అని తీసుకున్నారు. ఇక్కడ మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నారు. ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ అని తీసుకున్నారు. ఇక్కడ వీటికి రాయండి, ఇక్కడ ఒక 3 రాయండి, 4 రాయండి, ఇక్కడ ఒక 4 రాయండి, అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా మైండ్ మ్యాప్స్ వేసి మీరు రాశారంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆన్సర్. అంటే నేను మిమ్మల్ని కొత్త కంటెంట్ రాయమనట్లేదు. అందరూ రాసే కంటెంట్, అందరూ చదివే బుక్స్లోనే తీసుకోండి. కాకపోతే కొంచెం కొత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వండి. సో నేను చెప్పాను కదా, మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటెంట్ వర్సెస్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంటుంది. సో అది మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చాను. అది మొత్తం ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. మీ ఆన్సర్ మొత్తం మీద ఇంపాక్ట్ చూపించేది అదే. కంటెంట్లో ఎటువంటి థింగ్స్ మెన్షన్ చేయాలి, ఎటువంటి ఎగ్జామర్ అబ్జర్వ్ చేస్తాడు, ఇక్కడ ఏది ప్రెజెంటేషన్ ఎటువంటి థింగ్స్ అబ్జర్వ్ చేస్తారు, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇలా మీరు చాలా క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇట్లా తీసుకొని నేను మీకు మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. స్మార్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇప్పటి నుంచి అనమాట, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్లో మొత్తం కూడా ఇవన్నీ చెప్తూ ఉంటాము. కాబట్టి మీరు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఉందన్నమాట. దాని ద్వారా మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ అని చెప్పేసి జస్ట్ మెసేజ్ చేయండి చాలు. ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తారు. పేమెంట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కోర్స్కి అయితే యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసిన తర్వాత మీకు అన్నీ వస్తాయి, దానికి సంబంధించిన మొత్తం అన్నీ ఉంటాయి. నీట్గా ఓపిక్గా చూడండి. మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు. టైం అయిపోలేదు, టైం ఉంది, 35 డేస్కి పైన ఉంది. బాగా ఫోకస్ చేయండి, టార్గెట్స్ రీచ్ అవ్వండి. మీరు పెట్టుకున్న టార్గెట్స్ని రీచ్ అవుతూ కంటెంట్ కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలి, సో అందరిలాగా కాకుండా అందరూ చదివే బుక్స్ చదువుతున్నప్పటికీ కొత్తగా ఎలా ఇవ్వాలి, ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, థింక్ చేయండి. మీ బ్రెయిన్కి పని పెట్టండి. సో స్మార్ట్గా ఆలోచించండి. స్మార్ట్గా ఆలోచించడం అనేది ఎవరికి బై బర్త్ రాదు. సో ఐక్యూ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా బై బర్త్ ఉండవు.
సో ఇవేంటంటే మీరు ఆలోచించే కొద్దీ మీ బ్రెయిన్కి పని పెట్టే కొద్దీ స్మార్ట్నెస్ అనేది మీలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కంటెంట్ చాలా విధాలుగా చదువుంటారు, చాలా రకాలుగా చదువున్నారు కాబట్టి సో ఆ కంటెంట్ని ఎలా చూపించాలి కొత్తగా. ఇప్పుడు ఇష్యూస్ అన్నారు, అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అన్నారు, ఇలా అందరూ రాస్తారు, బుల్లెట్ పాయింట్స్, సబ్ హెడ్డింగ్స్, ఇది ఇలా రాయడం అనేది కొంచెం స్మార్ట్నెస్ అనమాట. భారతదేశం ఎదుర్కొన్నటువంటి లాంగ్ టర్మ్ సమస్యలు ఏమున్నాయి, అలానే షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రాస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలాంటివి చాలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన ప్రోగ్రాంలో. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, చాలా మంచి ప్రోగ్రాము, మంచి మార్క్స్ని గెయిన్ చేసుకున్నానికి. ఎందుకంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ప్రోగ్రామ్ అనేది అందరికి కూడా. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి, కూడా త్వరగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే క్లోజ్ చేస్తున్నాం ప్రోగ్రామ్ అనేది, క్లోజ్ చేస్తున్నాం కాబట్టి జాయిన్ అయితే మీరు చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతారనమాట. ఓకేనా. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం మీరైతే ఇన్వెస్ట్ చేయండి. మన ప్రోగ్రామ్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తాం, ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. అఫోర్డబుల్గా ఉండే విధంగా ప్రతి ఆస్పిరెంట్ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తాం. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. బాగా ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు స్మార్ట్గా ఇచ్చారంటే టాప్ 5లో ఉండడానికి అవకాశం ఉంటుంది. టాప్ 5లో కూడా మీరు ఉండొచ్చు. కాబట్టి ఎందుకంటే మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, పక్క వాళ్ళని కూడా అండర్ ఎస్టిమేట్ వేయొద్దు. సో మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటే స్మార్ట్గా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే మీరు కూడా టాప్ 5లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.